ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే, ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడట. అతని దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది. వజ్రాలు రాసులుగా పోసుండేవట. కానీ ఆ రాజుకి ఎప్పుడూ అసంతృప్తే, నిరాశ నిస్పృహలే. సంతోషం ఆనందం ఏ కోసానా లేవు. ఒకరోజు రాజు దర్బార్లో పనిచేస్తున్న ఒక సేవకుడు హాయిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఉండడం చూశాడట. అతని దగ్గరికి వెళ్ళి, నీ సంతోషానికి కారణం ఏమిటి అని అడిగాడట. అప్పుడు ఆ సేవకుడు, రాజా, నాదేముంది, నేను సేవకుణ్ణి. నా కుటుంబానికి ఒక గూడు, 2 పూట్ల తిండి ఉంటే చాలు కదా, అంతే కదా, అంతకన్నా ఏం కోరుకుంటాను నేను అని జవాబిచ్చాడట. కానీ రాజుకి ఆ జవాబుతో తృప్తి అనిపించలేదట. రాజుగారి వ్యధ విన్న ముఖ్య సలహాదారుడు, రాజా, అతను మన 99 సంస్థ సభ్యుడు కాదేమో అని అన్నాడట. అది తెలుసుకోవడానికి ఒక సంచిలో 99 బంగారు నాణాలుంచి అతనింటి గుమ్మం ముందు పెట్టించండి అన్నాడట. మరుసటి రోజు బంగారు నాణాలు ఉన్న సంచిని చూసి దాన్ని సేవకుడు ఇంట్లోకి తీసుకెళ్ళాడు. సంచి విప్పి ఆశ్చర్యం, ఆనందంతో లెక్కబెట్టడం మొదలుపెట్టాడు. కానీ ఎన్నిసార్లు లెక్కబెట్టినా 99 నాణాలే ఉన్నాయి. 100 ఉండాలి కదా, కానీ ఎందుకు లేవు, 99 ఎందుకున్నాయి అనేసి దానికోసం ఇల్లంతా వెతికి వెతికి అలసిపోయాడట. ఆ ఒక్క నాణం కోసం ఇంకా కష్టపడ్డాడు. అలసిపోతూ కుటుంబానికి కూడా దూరం అయ్యాడు. సంతోషంగా పనిచేయడం కూడా మర్చిపోయాడు. రాజు ఆ పరిణామానికి కారణం ఏమిటని సలహాదారుని అడిగాడట. ఇప్పుడు ఆ సేవకుడు 99 సంస్థ సభ్యుడయ్యాడు మహారాజా అని ముఖ్యమంత్రి చెప్పాడట. అంటే సుఖంగా ఆనందంగా ఉండడానికి తగినంత ధనం ఉన్నా ఇంకా ఎక్కువ కావాలని ఆరాటపడుతూనే ఉంటారు ఆ సంఘం సభ్యులు అని రాజుకు వివరించాడట ముఖ్యమంత్రి. 99 ఉన్నా ఆ ఒక్క దానికోసం తన ఆనందాలన్నీ కోల్పోయాడు. అంటే మీకు అర్థమైందా? ఇందులో మనకు తెలుసుకున్న నీతి ఏంటి? పేదరికంలో ఉన్నా సంతోషంగా ఉండొచ్చు. ఇంకా కావాలని అత్యాశ ఉంటే దుర్భరమైన జీవితానికి అదే పెద్ద కారణం అవుతుంది.